వంట అంతంత మాత్రంగా వచ్చిన వాళ్ళు కూడా ఈ చికెన్ పులావ్‌ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకుంటారండి. అంత సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లోనే ఈజీగా ఒక్కసారి చికెన్ పులావ్‌నైతే ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ముక్క అన్నది చాలా పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. చికెన్ బిర్యానీ అయినా, చికెన్ పులావ్ అయినా ఏదైనా సరే స్పైసీగా ఉంటేనే దాని టేస్ట్ అనేది చాలా అంటే చాలా బావుంటుందండి. స్పైసీగా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్‌ని బాగా కడిగేసుకొని అందులోనే తగినంత ఉప్పు, కారము అయితే వేసుకోండి. అలాగే ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని కొంచెం కసూరి మేతినైతే వేసేసుకోవాలి. ఇందులోనే పావు కప్పు వరకు పెరుగును కూడా వేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగైతే ఇలా ఒక్కసారి కలిపేసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లోనైతే ఒక 10 నిమిషాలు పెట్టేసుకోండి. ఈలోపు మనకు కావాల్సిన కూరగాయలన్నిటిని ఈ విధంగా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అలాగే కొంచెం పుదీనాను కూడా కట్ చేసుకొని తీసుకోండి. దాని తర్వాత స్టవ్ పైన ఇలా కుక్కర్ అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసి పలావ్ దినుసులు వేసేసుకోండి. ఇప్పుడు సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని కాసేపు వేగిన తర్వాత ఇందులోకి సన్నంగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని కాసేపు మగ్గించుకున్న తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోండి. సో ఇలా చికెన్ వేసుకుని ఒక్కసారి మొత్తం అంతా కలిసేలాగా అయితే కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మంచిగా ఉడికించుకుంటే చికెన్లో వాటర్ అయితే ఊరుతుందండి. సో ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా అయితే కలుపుకొని ఇప్పుడు కావాల్సినన్ని వాటర్ని అయితే వేసేసి ఇంకా ఇందులోనే కొంచెం బిర్యానీ మసాలా, ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టి చక్కగా ఒక 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే వేడి వేడి చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది స్పైసీగా. ఈ విధంగా ఒక్కసారి ఇంట్లోనే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈ చికెన్ పులావ్ పైన కొంచెం నిమ్మరసం పిండుకొని ఆనియన్ నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఎలా వచ్చిందో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి.